అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ కూడా జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడైనా సరే అయ్యో నేను సరిగ్గా పుట్టలేదు, నా పుట్టిన తేదీ సరిగ్గా లేదు, నేను సరిగ్గా పుట్టుంటే నాకు అదృష్టం కలిసి వచ్చేది అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒక వయసులో అదృష్టం ఖచ్చితంగా తలుపు తడుతుంది. చాలా మంది మనం ఎదురుగుండగా చూస్తుంటాం. వాళ్ళు చిన్నప్పుడంతా తిండికి కూడా గతి లేని వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు అయిపోతారు. చిన్నప్పుడు అఖండంగా మంచి యోగంలో కాలు మీద కాలేసుకుని బంగారు పళ్ళాల్లో తిన్నవాళ్ళు సడన్‌గా వాళ్ళు నిరుపేదలైపోతారు. అంటే అదృష్టం అన్నది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లోనూ ఉంటుంది. మంచి ఉద్యోగం, మంచి వ్యాపారము, లేకపోతే వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వము, ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా మన అందరికీ కూడా అదృష్టం కలిసి రావాలి. మనం ఎంత చేసినా చివర్లో పోయింది అంటే ఏంటి అర్థం? అయ్యో మనకి ఫేట్, కర్మ, మనకు అదృష్టం కలిసి రాలేదు, జస్ట్ 1%లో అదృష్టం పోయింది, ఇలా అంటుంటాం కదా. మరి ఏం చేస్తే దురదృష్టం పోతుంది, ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, అసలు ఏ వయసులో ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, అసలు ఎప్పుడు పుడితే వాళ్ళకి అదృష్టం ఎలా కలిసి వస్తుంది అన్నది మనం న్యూమరాలజీ ప్రకారము, తాళపత్ర గ్రంథాల ప్రకారము కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పుట్టిన తేదీలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. దాని గురించి మనం ఏ డేట్లో పుట్టిన వాళ్ళు ప్రత్యేకమైన ప్రతిభావంతులుగా గుర్తించబడతారు, వాళ్ళని ప్రతిభావంతులుగా సంఖ్యాశాస్త్రం చెప్తోంది అన్న విషయాలు మనం చూద్దాం. అయితే ఏ ఏ వయసుల్లో ఏ సంవత్సరంలో వాళ్ళకి అదృష్టం పడుతుంది అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందర మనకి పుట్టిన తేదీ చూసుకోండి. మనం పుట్టిన తేదీ 1 అనుకోండి. 1 లేకపోతే 10, 19, 28 ఇవన్నీ కూడా కలపండి. కలిపితే మళ్ళీ మీకు టోటల్‌గా 1 వస్తుంది. పుట్టిన తేదీ 1 అంటే ఏంటి అర్థం? 1 గాని, 10 గాని, 19 గాని, 28 గాని వీళ్ళందరూ కూడా నంబర్ 1 కిందకి వస్తారనమాట. వీళ్ళు ఈ 1కి అధిపతి ఎవరు? సూర్యుడు, రవి. అందుచేత వీళ్ళు ఎప్పుడు కూడా చాలా స్వయం కృషితో సంపాదిస్తారు. ఎప్పుడు చాలా కష్టపడి సంపాదిస్తారు. అంతేకాదు వీళ్ళకి విభిన్నమైనటువంటి మనస్తత్వం ఉంటుంది, విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. వీళ్ళు ఉద్యోగం చేస్తారు, డాక్టర్ అవుతారు, ఇంజనీరు, లేకపోతే మంచి నాయకులుగా కూడా రాణిస్తారు. వీళ్ళకి కరెక్ట్‌గా ఏ వయసులో అదృష్టం వస్తుందో తెలుసా? 22 ఏళ్ల వయసులో మంచిగా అదృష్టం బాగా కలిసొస్తుంది. ఆ 22 ఏళ్ల వయసులో వస్తున్నటువంటి అదృష్టాన్ని వీరు గట్టిగా పట్టుకున్నారా, వీళ్ళకి ఇంక ఎదురే ఉండదనమాట. అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. వీళ్ళు లాభాలు పొందుతారు, డబ్బులు వస్తూనే ఉంటాయి. వీళ్ళకి చాలా మంచి ఎదుగుదల 22వ సంవత్సరం నుంచి మొదలవుతుంది. సరే, వీళ్ళ అదృష్టం మంచి మార్పుల్ని ఏ సంవత్సరాల్లో వస్తుందో తెలుసా? 10వ సంవత్సరము, 19వ సంవత్సరము, 22వ సంవత్సరము, 37వ సంవత్సరము, 46వ సంవత్సరము, 55వ సంవత్సరం. ఇవన్నీ కలిపితే 1 వస్తుంది చూసుకోండి. ఈ సంవత్సరాలలో వీళ్ళకి అదృష్టం మంచి మార్పుల్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ సంవత్సరాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా వయసుకు తగ్గట్టుగా కష్టపడినట్లయితే మంచి స్థానానికి వెళ్తారు. ఇక 2వ తారీఖు, 2వ తేదీ అంటే 2 గాని, 11 గాని, 20 గాని, 29 గాని ఈ తేదీలలో పుట్టిన వాళ్ళందరూ కూడా బాగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక రచయితలు కానీ, కళారంగానికి చెందిన వాళ్ళు కానీ, పోయిట్రీ రాసేవాళ్ళు, అలా అంతేకాదు నటన, యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళకి 24వ సంవత్సరం నుంచి వీళ్ళ అదృష్టం బాగా పెరుగుతుంది. 24వ సంవత్సరం దగ్గర నుంచి వీళ్ళకి కష్టానికి తగిన ఫలితాన్ని 24వ సంవత్సరం నుంచి అందుకోవడం మొదలు పెడతారు. డబ్బు కూడా ఈ సంవత్సరం నుంచే వీళ్ళకి బాగా రావడం కూడా పెరుగుతుందనమాట. వీళ్ళకి 11, 20, 24, 38, అలాగే 47, 56, 65 ఈ సంవత్సరాలలో వీళ్ళకి అదృష్టం బాగా కలిసి రావడమే కాకుండా వీళ్ళ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకొస్తుందనమాట. అలాగే ఇక 3వ తారీఖు, 3 గాని, 12 గాని, 21 గాని, 30 గాని ఈ తారీఖులలో పుట్టిన వాళ్ళందరూ కూడా నంబర్ 3లోకి వస్తారు. వీళ్ళు సమాజంలో కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటారు. బహుముఖ ప్రజ్ఞ, మల్టిపుల్ టాలెంట్స్ అనమాట. మల్టిపుల్ టాలెంట్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగా ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద అధికారులు, ఉద్యోగులు, నాయకులు, పలుకుబడినటువంటి వ్యక్తులు ఇలా
ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళు అవుతారు. వీళ్ళకి మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే వీళ్ళ యొక్క 32వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. అప్పుడు కనుక వీళ్ళు సరిగ్గా కనుక కష్టపడినట్లయితే వీళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. వీళ్ళు ఏ పని చేసినా దాంట్లో కష్టపడి పని చేస్తారు కాబట్టి ఏ పని చేసినా కూడా వాటన్నింటిలోనూ కూడా విజయం సాధిస్తారు. కాకపోతే బద్ధకాన్ని వదిలించుకొని కష్టపడి పనిచేయాలి. వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి సంవత్సరాలు ఏంటంటే 12, 21, 32, 39, 48, 52, 66 సంవత్సరాలు. ఇవి వీళ్ళ జీవితంలో అదృష్టం కలిసొచ్చి వీళ్ళ జీవితంలో అనేక రకాల మార్పులు కూడా జరుగుతాయి ఆ సంవత్సరాల్లో. ఇక 4వ తారీఖు పుట్టిన వాళ్ళు, 13వ తారీఖు పుట్టిన వాళ్ళు, 22వ తారీఖు పుట్టిన వాళ్ళు, 31వ తేదీ, ఈ 4 తేదీలలో పుట్టిన వాళ్ళు నంబర్ 4 కిందకి వస్తారు. వీళ్ళు బాగా సంపాదిస్తారు. వీళ్ళ యొక్క మనస్తత్వం తెలుసుకోవడం ఎవరి తరం కాదు. వీళ్ళకి వ్యక్తిగత జీవితమైనా ప్రొఫెషనల్ జీవితమైనా ఒక డిసిప్లిన్, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి అని అనుకుంటారు. చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ప్రతిదీ కూడా టైం టు టైం జరిగిపోవాలి. ఏ పనిలోనూ లేట్ చేయరు. రేపు చేయాల్సిన పని ఇవాళ కూడా చేసేస్తారనమాట. అంత పద్ధతిగా చేస్తారు. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏంటంటే టెక్నీషియన్లు, ఇంజనీర్స్, టీచింగ్ ప్రొఫెషను, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్, అలాగే ఇతరమైనటువంటి వ్యాపారాలు దీంట్లో ఉంటారు. వీళ్ళకి 36 సంవత్సరాలకి, 42 సంవత్సరాలకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కనుక వీళ్ళు బాగా అదృష్టాన్ని పట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా కలిసి వస్తుంది. అంతే కదా, వీళ్ళకి ప్రమోషన్ల రూపంలోనూ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అలాగే ధన లాభం కూడా బాగా కలుగుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి మంచి మార్పు ఇచ్చే సంవత్సరాలు ఏంటంటే 13, 22, 36, 42, 49, 59, 67. ఈ సంవత్సరాలలో వీళ్ళ జీవితంలో అదృష్టం తెచ్చేటటువంటి మార్పులు మనం చూడొచ్చు. అంత మంచి మార్పులు వస్తాయి. ఇక 5, 14, 23 ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు నంబర్ 5 కిందకు వస్తారు. వీళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయి. మాటకారితనం బాగుంటుంది. వీళ్ళు తెలివితేటలతోనే సంపాదిస్తారు. వీళ్ళకి క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు బ్యాంకింగ్ రంగంలోనూ ప్రొఫెషనల్గా గుమస్తా, డాక్టరు, లాయరు, వ్యాపారము, ఎల్ఐసి ఇలాంటివి వాళ్ళ దాంట్లో బాగా వీళ్ళు లాభాలు పొందుతారనమాట. వీళ్ళకి 32వ సంవత్సరంలో అదృష్టం కలిసి వస్తుంది. మంచి కీర్తి వచ్చే సంవత్సరం కూడా ఈ దశలోనే జరుగుతుందన్నమాట. ఈ వీళ్ళకి ఇంకా ఇదే కాకుండా 14 సంవత్సరాల వయస్సు, 23, 32, 41, 50, 54, 60 సంవత్సరాల వయసులో వీళ్ళు బాగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ధన రాబడి బాగుంటుంది. వీళ్ళ జీవితంలో అదృష్టం బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరాలు ఏంటంటే అవి అన్నమాట. కాబట్టి వీళ్ళు బాగా 32వ సంవత్సరం నుంచి కనుక పట్టుకుంటే కనుక వీళ్ళు మంచిగా కీర్తి ప్రతిష్టలు వీళ్ళు ఆపలేం. కీర్తిని పొందడంలో వీళ్ళని ఆపలేం. చాలా మంచి మార్పులు కలుగుతాయి. ఇక 6వ తేదీ పుట్టిన వాళ్ళు 6, 15, 24 వీళ్ళందరూ కూడా స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్ళకి భావోద్వేగాలు ఎక్కువ, అంటే ఎమోషనల్గా ఉంటారు బాగా. వీళ్ళు ఎంతటి వాళ్ళకైనా సహాయం చేస్తారు. ఆపదలో ఉన్న వాళ్ళని వెళ్ళి ఆదుకుంటారు. అంతేకాదు వాళ్ళకి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు, సేవలు చేస్తారు. వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయడంలో ముందుంటారు. వీళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే రియల్ ఎస్టేటు అలాంటి వాటిలో మంచి ఏజెంట్లుగా ఉంటారనమాట. వీళ్ళు మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే వీళ్ళ జీవితంలో 25వ సంవత్సరం నుంచి వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి 25వ సంవత్సరం వచ్చేటప్పటికి వీళ్ళు అదృష్టం కలిసి వచ్చే సంవత్సరం కాబట్టి వీళ్ళు ఏ కలలైతే కంటారో ఆ కలలని సాకారం చేసుకోవడానికి మంచి సంవత్సరం అని చెప్పి, మంచి రోజు అని చెప్పి మనం భావించవచ్చు. 15, 25, 33, 42, 51, 60, 69 ఈ సంవత్సరాలు వీళ్ళకి కలిసి వచ్చే సంవత్సరాలు. అంటే వీళ్ళ జీవితంలో ఆ దశకి చేరుకునేటప్పటికి వీళ్ళకి ప్రతి దశలోనూ కూడా అదృష్టం కలిసి వస్తుంది అనమాట. 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా 7 అంకె లక్కీ నెంబర్ అనమాట. వీళ్ళకి ధనానికి లోటు ఉండదండి. విపరీతమైన ధనం. నేను లిటరల్గా చూశాను. 7వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎంత ధనం ఉంటుందంటే వాళ్ళ దగ్గర కోట్లు ధనం ఉంటుంది. విపరీతమైన ధనం ఉంటుంది. వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో బాగా వెళ్తారు. ధనానికి లోటు ఉండదు వాళ్ళకి. అలాగే వీళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్గా ఉంటారు. వీళ్ళని చూస్తే మనకి ఎన్సైక్లోపీడియా లాగా, విజ్ఞాన భాండాగారం లాగా కనబడతారు వీళ్ళు. దీంట్లో
గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, కళాకారులు ఉంటారు, వ్యాపారంలోను. ఈ 3 రంగాల్లోనూ కూడా బాగా రాణిస్తారు. వీళ్ళ జీవితంలో 38వ సంవత్సరము, 44వ సంవత్సరము. ఈ సంవత్సరాలలో వీళ్ళకి అదృష్టం బాగా కలిసొస్తుంది. వీళ్ళ కష్టానికి, కృషికి తగిన ఫలితం కూడా ఈ సంవత్సరాలలోనే బాగా వస్తుందనమాట. వీళ్ళకి మంచిగా లక్కీయెస్ట్ సంవత్సరాలు ఏంటంటే 16, 25, 38, 44, 52, 61, 64 ఈ సంవత్సరాలలో వీళ్ళకి అదృష్టం బాగా కలిసొస్తుంది. వీళ్ళ జీవితంలో మంచి మార్పులు కూడా కలిసి వస్తాయి. అలాగే ఇక 8వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, 26వ తేదీల్లో కానీ పుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళకంటే కూడా ఆర్థికంగాను చాలా బలంగా ఉంటారు. వీళ్ళు ఎంతంటే వీళ్ళు విజయం కోసం వేటాడతారు. వేటాడి విజయాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. అంత స్కిల్ ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. అంతేకాదు వీళ్ళు ఎంత విజయాన్ని అందుకోవాలని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అంత అదృష్టం కలిసి వస్తుందన్నమాట. ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసులు, యాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఈ 8వ తారీఖు పుట్టిన వాళ్ళుగా అవుతారు. వీళ్ళకి మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 36వ సంవత్సరంలోను, 42వ సంవత్సరంలోను. వీళ్ళు అనుకున్న టార్గెట్‌ని తొందరగా పూర్తి చేసేస్తారు కూడా. వీళ్ళ జీవితంలో అదృష్టం తెచ్చే మార్పులు ఏ సంవత్సరంలో వస్తాయి అంటే 17, 26, 36, 42, 53, 67, 71 సంవత్సరాల వరకు వీళ్ళ అదృష్టం వీళ్ళ జీవితంలో మంచి మార్పులను తీసుకొస్తుంది. ఇక పుట్టిన తేదీ 9. 9వ తేదీ పుట్టిన వాళ్ళు, 18వ తేదీ, అలాగే 27వ తేదీ వీళ్ళందరూ కూడా 9వ తేదీ పుట్టిన వాళ్ళ కిందకే వస్తారు. 9 అంటే మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్. 9 అన్నది చాలా లక్కీ నెంబర్ కదా. ఈ 9 అన్నది ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి బాగా ఉంటుంది. చేతుల్లో డబ్బుకు లోటు ఉండదు. కావలసినప్పుడల్లా డబ్బు ప్రవాహంలో వస్తూనే ఉంటుంది. అంతేకాదు వీళ్ళకి బ్రాడ్ మైండెడ్నెస్ ఉంటుంది. విశాలమైనటువంటి దృక్పథం. ఎలాంటి పరిస్థితులలోనైనా ధైర్యంగా నిలబడతారు, ధైర్యంగా పోరాడతారు, ధైర్యంగా ప్రశ్నిస్తారు, ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ 9 అన్న అంకె అంత లక్కీయెస్ట్ నెంబర్ అనమాట. వీళ్ళు చేసేటటువంటి వృత్తులు ఏమన్నా ఉన్నాయి అంటే అది వ్యవసాయం కనుక చేసినా, అలాగే డాక్టర్స్ అయినా, లాయర్ అయినా, లేకపోతే ఏదైనా ఒక కంపెనీకి ఏజెంట్స్ అయినా, అలాగే పాలిటిక్స్ ఒకటి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. 9 లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళు పాలిటిక్స్లో కనుక వెళ్తే కనుక చాలా మంచిగా కలిసి వస్తుందన్నమాట. వీళ్ళకి మంచి సమయం వీళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 28వ సంవత్సరంలో వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అనువైన సంవత్సరం ఏదన్నా ఉంటే వీళ్ళకి 28వ ఏట అనమాట, అనువైన సంవత్సరం. అంతేకాదు ఇంకా వీళ్ళకి మంచి రోజులు వచ్చే సంవత్సరం ఏంటంటే 18, 28, 36, 45, 54, 63, 72 ఈ సంవత్సరాలలో వీళ్ళకి అదృష్టం వీళ్ళ జీవితంలో మంచి మార్పుల్ని తీసుకొస్తున్నారు. ప్రతి దశలోనూ కూడా అంటే ప్రతి 10 ఏళ్లకో, ప్రతి 9 ఏళ్లకో ఒకసారి వీళ్ళని అదృష్టం వరిస్తుందనమాట. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూసుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అంకెలన్నిటినీ కూడా కలుపుకున్నా, లేకపోతే మీరు ఏ రోజు పుట్టారో అది చూసుకున్నా, దాని ప్రకారం చూసుకుందాం, మీకు ఇప్పుడు నేను చెప్పుకున్నవన్నీ కూడా సరిపోతాయి అనమాట. న్యూమరాలజీ అనేటటువంటి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇవన్నీ కూడా చాలా మందికి 99% పీపుల్కి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కావాల్సిందల్లా ఏంటంటే మనకి ఏ సంవత్సరంలో అదృష్టం వరిస్తుందో తెలుసుకొని ఆ సంవత్సరం మనకి ఏదైనా అవకాశం వస్తే వాటిని తోసేయకుండా వాటిని అందిపుచ్చుకుని పైకి వెళ్తేనే ఇవన్నీ జరుగుతాయి. మనకి 22వ సంవత్సరంలో అదృష్టం వస్తుందని చెప్పారనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చెప్పుకున్న వీడియోలో సరిగ్గా 22వ సంవత్సరంలో ఎవరో వచ్చి మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడమో, మనల్ని ఒక భాగస్వామిగా చేసుకుని ఒక మంచి వ్యాపారం చేయడమో అని ప్రారంభించారనుకోండి. మనం తెలిసి తెలియకుండా ఏం చేస్తాం, బాబా వ్యాపారాలు మన ఇంటా వంట లేవు, వ్యాపారం చేయడం మనకి రాదు అని చెప్పి వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుందామా, మీ చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖను మీరే చేతులారా వదిలేసుకున్నట్టు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సంవత్సరాలలో ఏదైనా మంచి ఒక అవకాశం వస్తే దాన్ని వదులుకోకుండా, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే దాన్ని మనం అందిపుచ్చుకుంటే మన జీవితంలో అదృష్టం అనేది అలా పొంగి పొర్లుతూనే ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు.